ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోతోంది. కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరదించిన ఆ పార్టీ సీఎం కుర్చీపై ఓ మహిళను కూర్చోబెడుతోంది. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన రేఖా గుప్తా హస్తిన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని రామ్లీలా మైదానం ముస్తాబైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగనుంది. మధ్యాహ్నం 12:35 సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, మంత్రులుగా శేషరా, ఆశీష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్రరాజ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీలోని రామ్లీలా మైదానం వద్ద నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతానికి అక్కడ నెలకొన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవాళ ఏ సమయానికి సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్లీలా మైదాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. 12:35 ప్రమాణ స్వీకార ముహూర్తం. సో 11 గంటలకే వీవీఐపీలు, గెస్టులు వీరంతా కూడా రామ్లీలా మైదాన్ సభాస్థలి వద్దకి చేరుకోబోతున్నారు. 12:35 తొలుత రేఖా గుప్తాతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మంత్రులతో 6 మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ శపథ్ సమారోహకు సంబంధించి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బీజేపీ ఇటు రేఖా గుప్తాతో పాటుగా పర్వేష్ సాహిబ్ సింగ్, అలాగే ఆశీష్ సూద్, మంజీందర్ సింగ్ సిన్హా, అలాగే రవీందర్ ఇంద్రజిత్ సింగ్, అలాగే కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తిగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. 20 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు. సుమారు 30,000 మందికి సరిపడా ఏర్పాట్లు రామ్లీలా మైదాన్లో చేయడం జరిగింది. 50కి పైగా సినీ పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే ఆధ్యాత్మిక గురువు ఇటు బాబా రామ్దేవ్ తో పాటుగా చిదానంద, మరికొంతమంది ఆధ్యాత్మిక గురువులు హాజరవుతున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఢిల్లీకి సంబంధించిన రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మురికివాడల్లో నివసించే సామాన్య ప్రజానీకానికి, అలాగే ఆటో రిక్షా డ్రైవర్లను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ ఆహ్వానించడం జరిగింది. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీ దౌత్యవేత్తలను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే ఢిల్లీ మాజీ సీఎంలు అతిషి, అలాగే కేజ్రీవాల్ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. సో ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ వేడుకకి ముఖ్యంగా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో సుమారు 25,000 మంది పోలీసు భద్రతా బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రామ్లీలా మైదాన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 5,000 మంది పోలీసుల్ని మోహరించడం జరిగింది. అలాగే సభాస్థలి వద్ద, అలాగే ఇతర కీ పాయింట్స్ లో కూడా వందల సంఖ్యలో పోలీసుల్ని, ముఖ్యంగా డ్రోన్ సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 12 గంటలకి ఇటు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా రామ్లీలా మైదానికి చేరుకుంటారు. అనంతరం ఒక్కొక్కరుగా ప్రముఖులంతా కూడా 12:30 గల్లా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్న తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. సో ఘనంగా, వైభవంగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. షాలిమార్ బాగ్ నుంచి ముఖ్యంగా ఇటు రేఖా గుప్తా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే షాలిమార్ బాగ్ నుంచి 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో దక్షిణ ఢిల్లీ మేయర్గా పనిచేశారు. ఇటు కార్పొరేటర్ స్థాయి నుంచి, ముఖ్యంగా ఏబీవీపీ కార్పొరేటర్ స్థాయి నుంచి ఇటు ఢిల్లీ సీఎంగా ఎదిగారు. సో ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తాను, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ముఖ్యంగా నా పని కొనసాగుతుంది అని చెప్పి నిన్న ఆవిడ ప్రజానికానికి, అలాగే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార వేదిక నుంచి అయితే ఎటువంటి ప్రకటనలు ఉండవు, కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రమే ఉంటుంది. అనంతరం 1 గంటకి ఇటు ఇంపీరియల్ బ్లూ హోటల్లో ఎన్డీఏ నేతలకి లంచ్ ని బీజేపీ
జేపీ నడ్డా ఏర్పాటు చేయడం జరిగింది. సో మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది రామ్లీలా మైదాన్లో ముగియబోతోంది. గోపి, ఇవాళ సీఎం గా రేఖా గుప్తాతో పాటు ఇంకా ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అండ్ అలాగే ఆల్మోస్ట్ 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఎంతమంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 30,000 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది రామ్లీలా మైదాన్లో. ఇందులో సినీ ప్రముఖులు ఉన్నారు, పారిశ్రామిక ప్రముఖులు, అలాగే రైతులు, ఇటు పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, అలాగే జుగ్గి జోపిడీలు అంటే పూరి గుడిసెల్లో, ఇటు కచ్చా స్లమ్ ఏరియాస్ లో నివసించే సామాన్య ప్రజానీకం ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వీరందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది. అలాగే సంగీత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా కైలాష్ ఖెహర్ యొక్క సంగీత కార్యక్రమం నిలవబోతోంది. సో వైభవంగా ఎంతో కోలాహలం సందడి వాతావరణం మధ్య ఈ ఢిల్లీలో ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఢిల్లీలో కొలువుదీరుతుంది. 1993 నుంచి 98 వరకు ముఖ్యంగా 3 ముఖ్యమంత్రులు బీజేపీకి అప్పట్లోనే సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఆ తర్వాత ముఖ్యంగా షీలా దీక్షిత్, అతిషి, ఇప్పుడు ఢిల్లీకి కాబోయే 4వ మహిళా ముఖ్యమంత్రి. గతంలో సుష్మా స్వరాజ్, ఆ తర్వాత షీలా దీక్షిత్, ఆ తర్వాత అతిషి మహిళా ముఖ్యమంత్రులుగా ఢిల్లీకి పనిచేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి 2వ ముఖ్యమంత్రి, ముఖ్యంగా మహిళా ముఖ్యమంత్రిగా ఇటు రేఖా గుప్తా ఇటు సేవలందించబోతున్నారు. సో ఖచ్చితంగా ఇటు ఢిల్లీకి పనిచేసే 9వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎక్కడైతే రామ్లీలా మైదాన్లో కొలువుదీరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారో, సో ఇప్పుడు అదే రామ్లీలా మైదాన్ గ్రౌండ్ నుంచి ఇటు ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కానీ, అలాగే యమునా ప్రక్షాళన కానీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడం కానీ, అలాగే ఇటు మురికివాడల్లో 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెప్పడం కానీ, ఇటు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ముఖ్యంగా వైద్య ఖర్చులు లేకుండా పేద ప్రజానీకానికి ఉచితంగా వైద్య సాయం అందించే అంశం కానీ, ఈ విధంగా అనేక హామీల్ని ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకు కూడా ప్రధానంగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటుగా వారి పిల్లల చదువులకు కోచింగ్ సెంటర్లలో ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పడం, ఈ విధంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అమిత్ షా వీరంతా కూడా చెప్పడం జరిగింది. సో ఢిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను పనిచేస్తానని చెప్పి కూడా రేఖా గుప్తా నిన్న నిజాయితీతో, నిబద్దతతో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా, ఢిల్లీని అభివృద్ధి చేసే దిశగా మా పని అనేది కొనసాగుతుందని చెప్పి నిన్న రేఖా గుప్తా ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసులో అనేక మంది పేర్లు వినిపించారు. సో అందులో పరవేష్ వర్మ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే 6 మంత్రులు ముఖ్యంగా ఆశీష్ సూద్, అలాగే మంజిందర్ సింగ్ సిర్సా, అలాగే రవీందర్ ఇంద్రజ్ సింగ్, అలాగే కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్, వీరు కూడా సీనియర్ నేతలు. బీజేపీలో చాలా ఏళ్లుగా ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మంత్రుల్ని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అలాగే మంత్రుల నియామకానికి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. సో రాష్ట్రపతి ఉదయం గెజిట్ కూడా రిలీజ్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గెజిట్ కూడా విడుదలవడం జరిగింది. సో ఈ రోజు ఎంతో చారిత్రాత్మక రోజు అని చెప్పి బీజేపీ నేతలంతా భావిస్తున్నారు. సో చూడాలి బీజేపీ పాలనలో ఢిల్లీ అభివృద్ధి 2030 వరకు ఏ విధంగా ముందుకు సాగబోతోంది అనేది. సో వైభవంగా అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 12:35 రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.